అది సానుకూల శక్తిని తీసుకొస్తుంది. జీవితంలో పురోగతిని తీసుకురావడంతో పాటు సంపదని పెంచుతుంది. రోజు నిమ్మ మొక్క చుట్టూ శుభ్రం చేయటం, నీళ్లు పోయటం చాలా ముఖ్యం. ముఖద్వారం వద్ద నిమ్మ మొక్క ఉండడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులకి రక్షణనిస్తుంది. చెడు దృష్టి సమస్య ఉండదు. నిమ్మ మొక్కను ఇంటి ముఖద్వారం దగ్గర పెట్టేటప్పుడు కొంచెం దూరంగా పెట్టండి. మరీ ముఖద్వారం పక్కనే పెట్టకండి. బాల్కనీ లేదా మేడపైన. గార్డెన్ లేకపోయినట్లయితే మీరు మేడపైన లేదా బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. ఆగ్నేయం వైపు నిమ్మ మొక్క ఉండటం వలన వ్యాపారంలో లాభాలు వస్తాయి. కెరీర్ కూడా బాగుంటుంది. నిమ్మ మొక్క జ్యోతిష్య ప్రాముఖ్యత. శని బాధలతో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఇంట్లో నిమ్మ మొక్కను ఉంచండి. ఇలా చేయటం వలన శని దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. రాహుకేతువు సమస్యల నుంచి కూడా నిమ్మ మొక్క బయటపడేస్తుంది. నిమ్మ మొక్క గ్రహదోషాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. రోజు నిమ్మ మొక్కకు నీళ్లు పోయటం వలన ఉపశమనం లభిస్తుంది. చెడు దృష్టి సమస్య నుంచి బయటపడటానికి ఎండుమిరపకాయలు, నిమ్మకాయల్ని ముఖద్వారం వద్ద శనివారం నాడు కడితే ఫలితం మంచిది. మీ ఇంట్లో ఈ 5 చెట్లు ఉంటే వాస్తు దోషాలు తొలగిపోయినట్లే. చాలామంది తమ ఇండ్లను వాస్తు ప్రకారం నిర్మిస్తుంటారు. ఇంటి ప్రహరీ నుంచి మొదలుకుంటే ఇంట్లోని బెడ్రూమ్, వాష్రూమ్ వరకు ప్రతి విషయంలో వాస్తు నియమాలను పాటిస్తున్నారు. వాస్తు నిపుణుడికి సంప్రదించి తన ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. అయినప్పటికీ కొన్ని ఇండ్లలో ఆ కుటుంబ సభ్యులను నిమ్మ మొక్క ఏ దిశలో ఉంటే మంచిది? నిమ్మ మొక్క ఈశాన్యం వైపు ఉంటే ఉత్తమ ఫలితాలను పొందడానికి వీలవుతుంది. అది సానుకూల శక్తిని తీసుకొస్తుంది. జీవితంలో పురోగతిని తీసుకురావడంతో పాటు సంపదని పెంచుతుంది. రోజు నిమ్మ మొక్క చుట్టూ శుభ్రం చేయటం, నీళ్లు పోయటం చాలా ముఖ్యం. ముఖద్వారం వద్ద నిమ్మ మొక్క ఉండడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులకి రక్షణనిస్తుంది. చెడు దృష్టి సమస్య ఉండదు. నిమ్మ మొక్కను ఇంటి ముఖద్వారం దగ్గర పెట్టేటప్పుడు కొంచెం దూరంగా పెట్టండి. మరీ ముఖద్వారం పక్కనే పెట్టకండి. బాల్కనీ లేదా మేడపైన. గార్డెన్ లేకపోయినట్లయితే మీరు మేడపైన లేదా బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. ఆగ్నేయం వైపు నిమ్మ మొక్క ఉండటం వలన వ్యాపారంలో లాభాలు వస్తాయి. కెరీర్ కూడా బాగుంటుంది. నిమ్మ మొక్క జ్యోతిష్య ప్రాముఖ్యత. శని బాధలతో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఇంట్లో నిమ్మ మొక్కను ఉంచండి. ఇలా చేయటం వలన శని దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. రాహుకేతువు సమస్యల నుంచి కూడా నిమ్మ మొక్క బయటపడేస్తుంది. నిమ్మ మొక్క గ్రహదోషాల సమస్యలను కూడా తగ్గిస్తుంది. రోజు నిమ్మ మొక్కకు నీళ్లు పోయటం వలన ఉపశమనం లభిస్తుంది. చెడు దృష్టి సమస్య నుంచి బయటపడటానికి ఎండుమిరపకాయలు, నిమ్మకాయల్ని ముఖద్వారం వద్ద శనివారం నాడు కడితే ఫలితం మంచిది. మీ ఇంట్లో ఈ 5 చెట్లు ఉంటే వాస్తు దోషాలు తొలగిపోయినట్లే. చాలామంది తమ ఇండ్లను వాస్తు ప్రకారం నిర్మిస్తుంటారు. ఇంటి ప్రహరీ నుంచి మొదలుకుంటే ఇంట్లోని బెడ్రూమ్, వాష్రూమ్ వరకు ప్రతి విషయంలో వాస్తు నియమాలను పాటిస్తున్నారు. వాస్తు నిపుణుడికి సంప్రదించి తన ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. అయినప్పటికీ కొన్ని ఇండ్లలో ఆ కుటుంబ సభ్యులను వాస్తు దోషాలు వెంటాడుతూనే ఉంటాయి. మరి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని చెట్లను ఇంటి ఆవరణలో పెంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తున్నారు. మరి ఆ చెట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి సరిహద్దుల్లో ఉసిరి చెట్టు ఉండడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ చెట్టు మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. కొన్ని జబ్బులకు ఉసిరికాయ మెడిసిన్గా కూడా ఉపయోగపడుతుంది. ఇంటి ఆవరణలో అరటి చెట్టును పెంచుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు. మీరు మీ ఇంటికి ఈశాన్య దిశలో అరటి చెట్టును పెంచుకోవచ్చు. అరటి చెట్టుతో పాటు తులసి చెట్టును నాటితే ఫలితాలు మరింత శుభప్రదంగా ఉంటాయి. మీ ఇంటి సరిహద్దులో కొబ్బరి చెట్లను నాటితే అవి చాలా శుభ ఫలితాలను ఇస్తాయని వాస్తుశాస్త్రం చెప్తుంది. అది ఇంట్లో నివసించే వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుందని పండితులు అంటున్నారు.
మీరు మీ ఇంటికి ఉత్తర దిశలో అశోక చెట్టును నాటితే వాస్తుశాస్త్రం ప్రకారం అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అశోక చెట్టు ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. మర్రి చెట్టును కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీ ఇంటికి తూర్పు దిశలో ఈ చెట్టును నాటితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఈ చెట్టు నీడ మీ ఇంటిపై పడకూడదని గుర్తుంచుకోండి. ఈ చెట్టును ఇంటికి తూర్పు లేదా పడమర దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సడన్గా లేచినప్పుడు తల తిరుగుతుందా? ఇలా ఎందుకు అవుతుందో మీకు తెలుసా? వెర్టిగో అనేది తరచుగా తల తిరగడానికి ప్రధాన కారణంగా పేర్కొనబడింది. బీబీపీవి అనే పరిస్థితుల్లో చెవి లోపల చిన్న కణాలు తారుమారయ్యి శరీర సమతుల్యాన్ని ప్రభావితం. దీంతో వ్యక్తి స్థిరంగా ఉండగలిగిన అంతర్గతంగా తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా తల ఉంచిన దిశ మారినప్పుడు ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. శరీరానికి అవసరమైన మేరకు ద్రవాలు అందకపోతే రక్తం ప్రసరణ మెల్లగా జరగడం మొదలవుతుంది. దీని ప్రభావంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరకపోవచ్చు. ఇది తల తిరిగినట్లు అనిపించడానికి కారణమవుతుంది. వేసవికాలంలో అధికంగా చెమట రావటం, నీరు తక్కువగా తాగటం వంటి అలవాట్లు ఈ సమస్యకు దారితీస్తాయి. అకస్మాత్తుగా నిద్ర లేచినప్పుడు తల తిరగడం చాలామందిలో కనిపించే సమస్య. ఇది తరచూ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనే పరిస్థితి కారణంగా జరుగుతుంది. దీనిలో శరీరం నిలబడిన వెంటనే రక్తపోటు తక్కువ అవడం వల్ల తల తిరుగుతుంది. దీనికి సరైన ఆహారం, మందుల ద్వారా చికిత్స అవసరం. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా మానసిక ఒత్తిడికి సంబంధిత ఔషధాలు, నిద్రలేమి మందులు లేదా రోగ నిరోధక మందులు కూడా తల తిరుగుడికి కారణమవుతాయి. దీన్ని గమనించి ఉపయోగిస్తున్న మందులపై డాక్టర్ను సంప్రదించడం అవసరం. స్లీప్ ఆప్నియా ఉన్నవారిలో రాత్రివేళ శ్వాస సవ్యంగా జరగకపోవడంతో మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరిపడా చేరదు. దీని ప్రభావంగా రోజు సమయంలో అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. గుండె సమస్యలు ఉన్నవారికి రక్త సరఫరా సరైన స్థాయిలో జరగకపోవడం వల్ల తల తిరుగుతుంది. ఇది ముఖ్యంగా గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు లేదా హృదయ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్య కావచ్చు, కాబట్టి డాక్టర్ని సంప్రదించాలి. మహిళల్లో నెలసరి సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో ఎస్ట్రోజన్ లెవెల్స్ మారటం వల్ల తల తిరిగినట్లు అనిపించవచ్చు. ఇది తాత్కాలికంగా ఉండే పరిస్థితి అయినా పదే పదే జరిగితే వైద్య సలహా అవసరం. ఈ సమస్యకు నివారణ చిట్కాలు: రోజు సమయం